14,000 మంది ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా మంది అనేక పేర్లు ఇచ్చారు. అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రం ఈ పేరు ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు ఇచ్చి ఎందుకు ఆ పేరు ఇచ్చారో దాని గురించి ఒక మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు. ముందుగా ఈ కాంటెస్ట్ లో గెలిచిన కొండ నాగరాజు గారు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లండి. అద్భుతమైన ఈ పేరు ఇచ్చినందుకు, ఈ పేరును సెలెక్ట్ చేసినందుకు గవర్నమెంట్ ₹1,00,000 ప్రైజ్ మనీ చెక్ గా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన 1,00,000 ప్లాట్ల నిర్మాణం పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ హౌసింగ్ పథకానికి పేరును సూచించమని ఎంట్రీలకు ఆహ్వానించాము. ఈ పోటీకి ప్రజల నుంచి, ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎంతో జరిగింది. ఏవైతే ఈ 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చామో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలు వారి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవాలనే కోరిక చిగురించి అది ఒక మహావృక్షంలా ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్ళు, నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచిలుకి ఇళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. అంతేకాదు మొదట ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లే కాకుండా రెండో విడత కింద గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్లు మళ్లీ రెండో విడతలో ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ 8 లక్షలు, ఈ 7 లక్షల ఇళ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇళ్ల స్థలము ఉన్నవారే కట్టుకునే అవకాశం ఉంది. ఇళ్ల స్థలము లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని